ఆకస్మిక వర్షాలు, గాలి, వానల వలన దెబ్బతిన్న పంటల వివరాలను త్వరగా సేకరించి ప్రభుత్వానికి అందజేస్తామని జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కొండపాక మండలంలోని వెలికట్ట గ్రామంలో అకాల వర్షం మరియు గాలి, వానల వలన దెబ్బతిన్న పంట పొలాలు మరియు విశ్వనాథపల్ల, రవీంద్రనగర్ లో కాయలు రాలిపోయిన మామిడి తోటలను రెవెన్యూ, ఉద్యానవన మరియు వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంత మేరకు వరి పంట, మామిడి తోటలకు నష్టం జరిగింది. దీంతో రైతులకు ఆర్థికంగా ఎంత నష్టం జరుగుతుందని రైతులను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ మరియు ఉద్యానవన శాఖ అధికారులు వ్యవసాయంలో క్షేత్రంలో దెబ్బతిన్న పంటలను గుర్తించి వివరాలు అందించాలని ఆదేశించారు. అలాగే జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారుల నుంచి సేకరించిన పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి పంపించి ప్రభుత్వం నుంచి త్వరగా నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని రైతులకు వివరించారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సువర్ణ, కొండపాక తహసీల్దార్ దిలీప్ కుమార్, వ్యవసాయ శాఖ ఏడీ, మండల వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తరణ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇది ఇంకా తగ్గిపోతుంది సార్. ఇందులో వర్షాలు వచ్చినప్పుడు రాళ్ళనే వేస్తారని రేట్ అంతా తగ్గించేస్తారు. 35-33 రూపాయలు. మీరు హోల్సేల్ ఇస్తారు, రిటైల్ ఎంత ఉంది? మొత్తం పంపించేసేయండి. దాన్ని బట్టి ప్రపోజల్ నేను గవర్నమెంట్ లెవెల్లో కూడా మాట్లాడతాను. నిన్నది 3,190 నాకన్నపేట అటు సైడ్ అయింది సార్. ఎక్కువ వెళ్ళారు. మరి వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళ కింద ప్రపోజల్ పర్లేదు. ఒకవేళ వాళ్ళు తీసేసి కట్టుకుంటాం, ఇది డ్యామేజ్ అయిన దాని కింద కాబట్టి తీసి కట్టుకుంటాము అంటే దాని కింద